పాకిస్తాన్ మళ్ళీ ఓడిపోయింది. ఓడిపోవడం వాళ్ళకి కొత్త కాదు. కానీ ఇండియాతో పదే పదే ఓడిపోవడం పాకిస్తాన్ క్రికెట్కి ఎంత పెద్ద మెంటల్ హిట్ అనేది మాత్రం వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇండియాతో ఏషియా కప్ ఫైనల్లో మంచి ఫైటే ఇచ్చారు. ఒకసారి పాకిస్తాన్ టీం ప్రోగ్రెషన్ చూసుకున్నట్లయితే 3 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ ఘోరంగా ఆడారు, సెకండ్ మ్యాచ్ పర్వాలేదు అనిపించారు, మూడో మ్యాచ్ మాత్రం దే ప్రూవ్డ్ దట్ దే క్యాన్ బీ ది అండర్ డాగ్ హూ కెన్ గివ్ అ ఫైట్. అదే పాకిస్తాన్ క్రికెట్ టీంని పదే పదే డిఫైన్ చేస్తూ వచ్చింది. అదే వాళ్ళు మళ్ళీ చేసి చూపించారు. పెద్దగా స్ట్రాటజీని నమ్మే టీం పాకిస్తాన్ జట్టు అయితే కాదు. అది మనకి నిన్న వాళ్ళు ఆడిన బ్యాటింగ్లోనే తెలిసిపోతుంది. 10 ఓవర్స్ అరౌండ్ 11 ఓవర్స్కి 113 ఫర్ 1. అక్కడి నుంచి కేవలం 30 రన్లు మాత్రమే కొట్టి 9 వికెట్లు కోల్పోవడం. ఇట్ వాజ్ అ డిజాస్టర్ ఆఫ్ ఎపిక్ ప్రపోర్షన్స్ ఫర్ పాకిస్తాన్. అండ్ ఇక్కడే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో స్ట్రాటజీలేమి అండ్ ఇండియన్ స్పిన్నర్ని ఎలా ఆడాలో తెలియని ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. పాకిస్తాన్ కెప్టెన్ అయిన సల్మాన్ అలీ అఘాకే మన ఇండియన్ మిస్టరీ స్పిన్నర్స్ అయిన కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తిని ఎలా ఆడాలో తెలియకపోతే షహీన్ షా అఫ్రీది వాజ్ అ ప్రైమ్ బౌలర్. మరి అలాంటి బౌలర్ని హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ షహీన్ షా అఫ్రీది టు హిట్ కుల్దీప్ యాదవ్? ఇదే క్వశ్చన్ని పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్ రైస్ చేశాడు. ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత, పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత వసీం అక్రమ్ కంటే ఎవరూ బాధపడలేదేమో అనిపించేంత ఫీలింగ్ వసీం అక్రమ్ కెమెరా ముందు ఇచ్చాడు. వసీం అక్రమ్ చెప్పే పాయింట్ ఏంటంటే అసలు పాకిస్తాన్కి స్ట్రాటజీ అంటే తెలుసా, స్ట్రాటజీలో ఎస్ కూడా తెలియని టీం లాగా పాకిస్తాన్ కనిపించింది. అండ్ పర్టికులర్లీ సల్మాన్ అలీ అఘానే ఒక ఆఫ్ స్పిన్నర్. అలాంటి ఒక ఆఫ్ స్పిన్నర్ తనే ఇఫ్ హీ కెన్ బౌల్, అలాంటి వాళ్ళని పక్కన పెట్టి హారిస్ రాఫ్కి ఎందుకు ఇస్తున్నారు? అంతేకాకుండా హారిస్ రాఫ్పై వసీం అక్రమ్ నిప్పులు చెరిగాడని చెప్పుకోవాలి. హారిస్ రాఫ్ బౌలింగ్ స్టాన్స్, హారిస్ రాఫ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఒక పాయింట్లో మైక్ హెసన్ డగౌట్ నుంచి నాకు వైడ్ అవుట్ సైడ్ బాల్ కావాలి అని చెప్పడం, హారిస్ రాఫ్ దాన్ని విన్నట్టే విని ఫుల్ టాస్ వేసి 6 కొట్టించుకోవడం, ఇదంతా మనం కెమెరాలో చూసాం. దీని గురించే మాట్లాడుతూ వసీం అక్రమ్ ఒక సాలిడ్ అడ్వైస్ ఇచ్చాడు. మరి ఆ అడ్వైస్ తీసుకుంటారో లేదో హారిస్ రాఫ్ తెలియదు. కానీ 5 ఇయర్స్గా నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నావు, కనీసం ఒక్కసారైనా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడావా? ఫస్ట్ క్లాస్ క్రికెట్ కన్సిస్టెంట్గా నువ్వు టెస్ట్ క్రికెట్ ఆడితేనే నీ స్టాన్స్ కానీ నీ బౌలింగ్ యాక్షన్ కానీ కన్సిస్టెంట్గా మారుతుంది. దాని తర్వాతే యూ క్యాన్ బీ ఎ మ్యాచ్ విన్నర్. అంతేగాని అప్పుడప్పుడు ఇలా మెరిసి వెళ్ళిపోయే బౌలర్గా నువ్వు ఉన్నావంటే పాకిస్తాన్ క్రికెట్కి నువ్వు పెద్ద చేసింది ఏమీ లేదు అన్నట్టుగా వసీం అక్రమ్ హారిస్ రాఫ్పై ఒక క్రిటిసిజం అనండి ఆర్ ఒక అడ్వైస్ అని కూడా తీసుకోవచ్చు. బట్ వసీం అక్రమ్ ఇంకా కూడా మాట్లాడాడు ఓవర్ ద పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అండ్ దేర్ ల్యాక్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్లారిటీ. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు ఫ్యూచర్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ ఇమ్మీడియట్గా చించేయండి ఆర్ వాళ్ళ కాంట్రాక్ట్ని ఇమ్మీడియట్గా మీరు రద్దు చేసేయండి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడని ఏ ఇంటర్నేషనల్ జట్టు సక్సెస్ అయినట్టు చరిత్రలోనే లేదు. అదే పాకిస్తాన్ క్రికెట్కి జరుగుతోంది అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్ ఇంత హార్ష్గా పాకిస్తాన్ క్రికెట్ని ఈ మధ్యకాలంలో తిట్టింది ఆర్ క్రిటిసైజ్ చేసింది అయితే మాత్రం ఇదే మొదటిసారి. ఎప్పుడూ ఒక న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేసే వసీం అక్రమ్, అందుకనే పీపుల్ అక్రాస్ ద వరల్డ్ ఇన్వైట్ హిమ్ ఫర్ హిస్ వ్యూస్ అండ్ థాట్స్. ఒక న్యూట్రల్ స్టాన్స్లో ఉంటాడు అని అనిపించే వసీం అక్రమ్ మాత్రం నిన్న ఎమోషనల్ అవ్వడం, అంతేకాకుండా బ్యాలెన్స్ కోల్పోవడం, ఇదంతా జరిగింది ఆన్ లైవ్ టెలివిజన్. వసీం అక్రమ్ పాకిస్తాన్ క్రికెట్పై చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ విత్ అస్.